అందరికీ నమస్కారం. అన్ని ఎల్ అక్షరంతో మొదలయ్యే పదాల జాబితాలా కనిపిస్తుంది. అవును. కానీ కొంచెం లోతుగా చూస్తే ఈ పదాలొక కథ చెబుతున్నాయన్నమాట. మన ఆశయాలకి, మనం పనిచేసే సంక్లిష్టమైన వ్యవస్థలకి మధ్య జరిగే ఒక సంఘర్షణ కథ ఇది. ఈరోజు మనం ఈ 9 పదాల ద్వారా ఆ కథను విప్పుదాం. అయితే ఇక మొదలు పెడదాం. ఈ కథలో మొదటి అడుగు ఆశయం, ఒక ప్రేరణ. అది మన మొదటి పదం లూర్లో కనిపిస్తుంది. అంటే ఆకర్షించడం లేదా ప్రలోభపెట్టడం అని. కరెక్ట్. ప్రశ్న అడిగారు. లూర్ అనే పదంలో అంటే ఒక ద్వంద్వ స్వభావం ఉంది. ఒకవైపు అది ఒక అద్భుతమైన అవకాశం, ఒక బహుమతి. ఓ మరోవైపు అందులో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఉదాహరణకి చేపను గాలానికి ఆకర్షించే ఎరను కూడా లూర్ అంటారు. ఓ అలాగా. అంటే ప్రతి ఆకర్షణ వెనుక ఒక వాస్తవికత ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అది మనకు మంచి చేయొచ్చు లేదా ప్రమాదంలోకి నెట్టొచ్చు. ఇప్పుడున్న మార్కెటింగ్ ప్రపంచం మొత్తం ఈ లూర్ అనే సూత్రం మీదే నడుస్తుంది కదా. నిజమే. అంటే ఒక లూర్ని ఎదుర్కొన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, దీనికి కొనసాగింపుగా ఒక వ్యక్తి ఆకర్షణకు లోనై ఒక పని చేశాడు అనుకుందాం. ఆ పని విజయవంతమైతే అతనికేమొస్తుంది? ఇక్కడే మన రెండో పదం లౌడొస్తుంది. అంటే ప్రశంసించడం. అవును. ఉదాహరణకి అధికారి ధైర్యానికి ప్రశంసించబడ్డాడు. ఇది కేవలం బాగా చేశావు అని చెప్పడం లాంటిదా, లేక అంతకంటే లోతైనదా? అంతకంటే చాలా లోతైనది. లార్డ్ అనేది సాధారణ ప్రశంస కాదు. ఇది ఒక బహిరంగ, అధికారికమైన మరియు గౌరవప్రదమైన గుర్తింపు. అధికారికమైన గుర్తింపు. అవును. ఒక వ్యక్తి చేసిన పనికి సమాజం లేదా ఒక సంస్థ ఇచ్చే గౌరవమది. ఒక సైనికుడికి పతకమివ్వడం, ఒక శాస్త్రవేత్తను వేదిక మీద సత్కరించడం, ఇవన్నీ లాడబుల్ చర్యలు. లూర్ అనేది వ్యక్తిగత కోరికైతే లార్డ్ అనేది సామాజిక గుర్తింపు. ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ఆలోచనొస్తోంది. ప్రజల ప్రశంసల కోసం ఆరాటపడతారు కదా. చాలా ఎక్కువగా. అంటే ఈ లార్డ్ పొందాలనే కోరిక కూడా ఒక రకమైన లూర్ కాదా? బహుశా డబ్బు లేదా అధికారం కన్నా శక్తివంతమైన లూర్ కావచ్చేమో. అద్భుతమైన పాయింట్. ఖచ్చితంగా. గుర్తింపు కోసం ఆరాటపడటం అనేది మానవ నైజం. అది మనల్ని మంచి పనులు చేసేలా ప్రోత్సహించవచ్చు. కానీ కొన్నిసార్లు తప్పుడు మార్గాల్లోకి కూడా నడిపించవచ్చు. సరిగ్గా అదే. అందుకే ఏ ల్యూరైనా, అది డబ్బు రూపంలో ఉన్నా, ప్రశంసల రూపంలో ఉన్నా, మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఒక్కటే: ఇది నిజమైనదేనా? ఇక్కడే మన మూడవ పదం లెజిట్ రంగంలోకి వస్తుంది. లెజిట్ అంటే నిజమైనది, ప్రామాణికమైనది. ఉదాహరణకు, ఈ ఆఫర్ నిజమైనదిగా మరియు సురక్షితంగా కనిపిస్తుంది. అంటే ఈ 3 పదాలు కలిసి మన ఆశయ ప్రయాణంలో మొదటి దశను చూపిస్తాయన్నమాట. మనల్ని ఒక అవకాశం ఆకర్షిస్తుంది, ల్యూర్. దాన్ని సాధిస్తే వచ్చే ప్రశంసలను లౌడ్. కాని ముందుకు వెళ్లే ముందు అది నిజమైనదా కాదా అని నిర్ధారించుకోవాలి. కరెక్ట్. ఈ పునాది సరిగ్గా లేకపోతే మొత్తం కథే తలక్రిందులవుతుంది. ఈ మొదటి అడ్డంకిని దాటిన తర్వాత మనం అసలైన ఆటలోకి ప్రవేశిస్తాం. అదే వ్యవస్థ. వ్యవస్థ. అవును. మన ఆశయాలు, కలలు అన్నీ ఈ వ్యవస్థల లోపలే రూపుదిద్దుకుంటాయి. ఈ వ్యవస్థలు కొన్నిసార్లు చాలా గందరగోళంగా, సంక్లిష్టంగా ఉంటాయి. దాన్ని వర్ణించడానికి మన దగ్గర ఒక అద్భుతమైన పదముంది: లాబిరింత్. లాబిరింత్ అంటే ఒక చిట్టడవి, సంక్లిష్టమైన నిర్మాణం. ఉదాహరణ, న్యాయ వ్యవస్థ ఒక చిట్టడవిలా అనిపించవచ్చు. లాబిరింత్. ఈ పదం వినగానే గ్రీకు పురాణాల్లోని ఆ మినోటార్ కథ గుర్తొస్తుంది. టన్నుల కొద్ది దారులు, ఎటు వెళ్లాలో తెలియని గందరగోళం. కాని ఆధునిక ప్రపంచంలో ఈ లాబిరింత్ అంటే ఏమిటి? కేవలం దారి తప్పిపోవడమేనా? దారి తప్పిపోవడం మాత్రమే కాదు. అసలు గ్రీకు పురాణాల్లోని లాబిరింతుకు ఒకే దారి ఉంటుంది. కాని అది చాలా పొడవుగా, గజిబిజిగా ఉండి బయటికి రావడం కష్టంగా ఉంటుంది. మేజ్లో చాలా దారులు, తప్పుడు మలుపులు ఉంటాయి. ఓ, ఆ రెండింటికి తేడా ఉందా? అవును. ఈ పదం యొక్క అసలు భావం ఏంటంటే, ఒక వ్యవస్థ యొక్క నియమాలు, ప్రక్రియలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయంటే అందులో ప్రవేశించిన వ్యక్తి నిస్సహాయంగా ఫీలవుతాడు. ఉదాహరణకి, ఒక పెద్ద కంపెనీలో ఒక ఫైల్ అప్రూవల్ కోసం 10 డిపార్ట్మెంట్లు తిరగడం లాంటిదా? ఖచ్చితంగా. లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిన్న పని కోసం రోజుల తరబడి వేచి చూడటం. ఇవన్నీ ఆధునిక లాబిరింత్స్ అన్నమాట. కేవలం దాని సంక్లిష్టతేనా, లేక ఇంకేమైనా ఉందా? ఒక వ్యవస్థలో నియమాలు సరిగ్గా లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడే మన తర్వాతి పదం లాక్స్ వస్తుందేమో. అవును.
అంటే కఠినంగా లేదా జాగ్రత్తగా లేకపోవడం. ఖచ్చితంగా. నిర్లక్ష్యమైన భద్రత దొంగతనానికి దారితీసింది అనే ఉదాహరణే దీనికి సరైన వివరణ. ఒక లాబిరింత్ వంటి వ్యవస్థలో నియమాలు, పర్యవేక్షణ లాక్స్గా ఉంటే అది కేవలం గందరగోళంగా ఉండటమే కాదు, ప్రమాదకరంగా కూడా మారుతుంది. అంటే అవినీతి, మోసాలు జరగడానికి కారణం ఇదేనంటారా? చాలా వరకు అదే. ఒక వ్యవస్థ యొక్క నియమాలు కాగితం మీద బలంగా ఉండి ఆచరణలో లాక్స్గా ఉన్నప్పుడు పెద్ద సమస్యలొస్తాయి. అంటే లాక్స్ అనేది ఒక రకమైన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. మరి దీనికి వ్యతిరేకమేమిటి? ప్రతీదీ కఠినంగా నియమాల ప్రకారం జరగడమేనా? కొన్నిసార్లు కొంచెం స్వేచ్ఛ అవసరం కదా. మీరు చాలా ముఖ్యమైన తేడాను గమనించారు. లాక్స్కు వ్యతిరేకం గుడ్డిగా నియమాలను పాటించడం కాదు. దాని అసలైన వ్యతిరేక పదం మన జాబితాలోనే ఉంది: లీవే. అంటే చర్య తీసుకునే స్వేచ్ఛ. ఉదాహరణకి, నిర్ణయాలు తీసుకోవడంలో మేనేజర్లకు కొంత స్వేచ్ఛ ఉంటుంది. చూడండి, లాక్స్ అనేది నియమాలను పట్టించుకోకపోవడం. అది ప్రమాదకరం. అవును. కానీ లీవే అనేది నియమాల పరిధిలోనే ఒక వ్యక్తికి తన తెలివిని, విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని ఇవ్వడం. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే లాక్స్ మరియు లీవే రెండూ నియమాల సడలింపు గురించే మాట్లాడతాయి. అవును. కానీ వాటి ఉద్దేశాలు, పర్యవసానాలు పూర్తిగా వేరు. లాక్స్ అనేది వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని సూచిస్తే, లీవే అనేది ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థ యొక్క లక్షణం. సరిగ్గా చెప్పారు. ఒకటి చీకటి అయితే మరొకటి వెలుగు. ఈ మూడు పదాలు లాబిరింత్, లాక్స్, లీవే కలిసి మనం పనిచేసే ఏ వ్యవస్థనైనా విశ్లేషించడానికి ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి. ఇప్పటివరకు మనం ఆశయాలు, వ్యవస్థల వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడాం. ఈ సంక్లిష్టమైన లాబిరింత్లో తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు మనకు కావలసింది కొంచెం భద్రత. మన ప్రపంచాన్ని చిన్నదిగా, సురక్షితంగా చేసుకోవాలనుకుంటాం. ఇది మనల్ని మన తర్వాతి పదానికి తీసుకువస్తుంది. ఇది చాలా భౌతికమైనది. లాచ్. లాచ్ అంటే బంధించడం లేదా తాళం వేయడం. ఉదాహరణకి, వెళ్లే ముందు ఆమె తలుపుకు గడియపెట్టింది. ఇది చాలా సాధారణ చర్యే కదా. చర్య సాధారణమైనదే, కాని దాని వెనుక ఉన్న భావోద్వేగం చాలా శక్తివంతమైనది. లాచ్ వెయ్యడమంటే బయటి ప్రపంచానికి, దాని గందరగోళానికి, దాని ప్రమాదాలకు ఒక గీత గీయడం. మనకంటూ ఒక సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టించుకోవడం. అవును. ఆ లాబ్రింత్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తీసుకునే ఒక చిన్న కాని ముఖ్యమైన చర్య అది. ఒకరోజు మొత్తం బయట ప్రపంచంతో పోరాడిన తర్వాత ఇంటికొచ్చి తలుపు గడియ పెట్టుకోవడంలో ఒక ప్రశాంతత ఉంటుంది. నిజమే. అయితే ఈ పోరాటం, ఈ ప్రయాణం మనపై శారీరకంగా కూడా ప్రభావం చూపుతుంది కదా. ఆ లాబిరింతులో నిరంతరం తిరగటం, ఆ ఒత్తిడి మనల్ని నీరసపరుస్తాయి. ఇది మన తర్వాతి పదానికి దారితీస్తుంది: లాంక్. లాంక్ అంటే సన్నగా మరియు బలహీనంగా. ఉదాహరణకు, అనారోగ్యం కారణంగా ఆ బాలుడు సన్నగా, నీరసంగా కనిపించాడు. అవును. లాంక్ అనేది కేవలం సన్నగా ఉంటం కాదు, అందులో ఒక జీవశక్తి లేని నీరసమైన, బలహీనమైన భావన ఉంది. అంటే నిస్తేజంగా ఉండటం. కరెక్ట్. జుట్టు గురించి మాట్లాడేటప్పుడు లాంక్ హెయిర్ అంటే నిస్తేజంగా, నూనె కారుతున్నట్లుగా ఉండే జుట్టు అని అర్థం. ఒక మొక్క నీళ్లు లేక వాడిపోయినప్పుడు లాంక్గా కనిపిస్తుంది. ఇది ఆశయ ప్రయాణంలో ఎదురయ్యే శారీరక, మానసిక అలసటకు ఒక ప్రతీక. అంటే ఆ ల్యోర్తో మొదలైన ప్రయాణం లాబిరింత్లో చిక్కుకొని ఒక వ్యక్తిని లాంక్గా మార్చేయగలదనమాట. మార్చేయగలదు. ఈ కథనము ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటున్నట్లుంది. ఆకర్షణతో మొదలై, ప్రశంసల కోసం ఆరాటపడి, ఒక సంక్లిష్ట వ్యవస్థలో పోరాడి, చివరికి నీరసించిపోవడం. మరి ఈ ప్రయాణం విఫలమైతే ఆ వైఫల్యాన్ని వర్ణించడానికి మన దగ్గర ఒక పదముందా? మన చివరి పదం అదే అనుకుంటా: లామెంటబుల్. లెమెంటబుల్ అంటే చాలా దురదృష్టకరం లేదా విచారకరం. చాలా దురదృష్టకరం అనడం కంటే ఇంకా బలమైన పదం ఇది. ఇట్ వాజ్ ఎ లెమెంటబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లానింగ్ అనే ఉదాహరణ చూడండి. ఇక్కడ లెమెంటబుల్ అంటే కేవలం బ్యాడ్ లేదా సాడ్ కాదు. ఓ, ఇది ఒక తీవ్రమైన నిరాశ, పశ్చాత్తాపం మరియు విచారాన్ని సూచిస్తుంది. ఒక వైఫల్యం జరగడమే కాకుండా అది జరగకుండా ఆపగలిగే అవకాశం ఉండి కూడా జరిగిందని చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడుతారు. అంటే ఒక లామెంటబుల్ వైఫల్యం అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుని, అయ్యో
ఇలా జరగకుండా ఉండాల్సింది, మనం వేరేలా చేసి ఉండాల్సింది అని బాధపడేంత పెద్ద తప్పు జరిగిందన్నమాట. సరిగ్గా అదే. అందులో ఒక రకమైన విషాదం, ఒక హెచ్చరిక కూడా ఉన్నాయి. ఈ పదం మన కథకొక శక్తివంతమైన ముగింపిస్తోంది. అవును. మొత్తం 9 పదాలను కలిపి చూస్తే ఒక పూర్తి వృత్తం కనిపిస్తుంది. ఒక లూర్తో మొదలైన వ్యక్తిగత ఆశయం ఒక లాబ్రెంట్ లాంటి వ్యవస్థను ఎదుర్కొంటుంది. అవును. ఆ వ్యవస్థలో లీవే ఉంటే విజయం వైపు వెళ్ళొచ్చు. అదే లాక్స్గా ఉంటే ప్రమాదాలు జరగవచ్చు. ఈ ప్రయాణంలో మనం అలసిపోయి ల్యాంక్గా మారచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి తలుపులు లాచ్ చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ చివరికి ప్రణాళిక సరిగ్గా లేకపోతే ఫలితం లెమెంటబుల్గా ఉంటుంది. అద్భుతమైన విశ్లేషణ. కేవలం 9 పదాలు మానవ జీవితంలోని ఆశ, పోరాటం, వైఫల్యం వంటి ఎన్నో కోణాలను ఎంత చక్కగా ఆవిష్కరించాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఇది భాష యొక్క శక్తిని చూపిస్తుంది. ఈ పదాలు విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి సంబంధంలో ఉన్నప్పుడు వాటి అర్థం మరింత లోతుగా మారుతుంది. ముఖ్యంగా వాటి మధ్య ఉన్న ఉద్రిక్తత కదా. అవును, అదే నేను చెప్పబోతున్నాను. ఒక ఉద్యోగం యొక్క లూర్కు, ఆ కంపెనీ యొక్క లాబ్రెంత్కు మధ్య ఉద్రిక్తత. ఒక మేనేజర్కున్న లీవేకు, అదే వ్యవస్థలోని లాక్స్ భద్రతకు మధ్య ఉన్న ఘర్షణ. అవునవును. ఈ ఉద్రిక్తతలను అర్థం చేసుకున్నప్పుడే మనం కేవలం పదాలను నేర్చుకోవటం కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నామని చెప్పొచ్చు. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళుతున్నాము. మనం చివరిగా చర్చించుకున్న పదం లామెంటబుల్ ఫెయిల్యూర్, అంటే ఒక విచారకరమైన వైఫల్యం. మన చుట్టూ, ప్రపంచంలో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాము. ఒక ప్రాజెక్టు ఫెయిల్ అవ్వడం, ఒక కంపెనీ దివాళా తీయడం, ఒక వ్యవస్థ కుప్పకూలడం. అవును. నా ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి ఒక లామెంటబుల్ వైఫల్యం వెనుక మనం చర్చించుకున్న ఇతర పదాల పాత్ర ఎంత ఉంటుంది? ఒక వైఫల్యమనేది కేవలం చివరి నిమిషంలో జరిగిన తప్పు ఫలితమా, లేక ఎప్పటినుంచో ఒక లాబ్రంత్ లాంటి వ్యవస్థలో పేరుకుపోయిన లాక్ సంస్కృతి యొక్క అనివార్య పర్యవసానమా? దీని గురించి ఆలోచించండి.